హాయ్ గైస్, మనం ఈ వీడియోలో ట్రూ ఆర్ ఫాల్స్ వేరియబుల్ లేకుంటే ఇంకొక నేమ్ ఏంటంటే బూలియన్ వేరియబుల్ అనమాట. ఈ బూలియన్ వేరియబుల్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఈ బూలియన్ వేరియబుల్ అనేది ఒక ఆపరేటర్, అంటే ఏంటంటే ఏం లేదు, ఒక కండిషన్ మనం కంపేర్ చేసామనుకోండి టూ వాల్యూస్ని. ఆ కంపేర్ చేసినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్, ఆ కంపారిజన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి ఇది చెప్తారనమాట. ఈ బూలియన్ వేరియబుల్ దానికోసం యూజ్ఫుల్ అవుతాయి అనమాట. సో ఏంటంటే రెండు వాల్యూని కంపేర్ చేసినప్పుడు అది ట్రూవా లేకుంటే ఫాల్సా అనేది రిటర్న్ చేస్తారనమాట. బేసికల్గా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇంటీజర్ కానీ డబుల్ కానీ స్ట్రింగ్ కానీ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇంటీజర్ కానీ డబుల్ కానీ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి, స్ట్రింగ్స్ కానీ రిటర్న్ చేస్తాయి. టూ స్ట్రింగ్స్ని కాన్కాటినేట్ చేస్తే రిటర్న్ చేస్తాయి అనమాట, వాల్యూని రిటర్న్ చేస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిటర్న్ టైప్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఏదైనా టూ వాల్యూస్ని కంపేర్ చేసినప్పుడు అది యొక్క కంపారిజన్ అనేది కరెక్ట్ అయితే ట్రూ అని, ఫాల్స్ అయితే ఇన్కరెక్ట్ అయితే ఫాల్స్ అని రిటర్న్ చేస్తాను అనమాట. సో ఏంటంటే ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఈ బూలియన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ నెంబర్స్ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక మెసేజ్ బాక్స్ తీసుకున్నాను. ఆ మెసేజ్ బాక్స్లో 10 అనేది ఇస్తున్నాను. 10 ట్రూయే కదా. సో ఇది ఏం రిటర్న్ చేస్తా అంటే ఇప్పుడు ట్రూ రిటర్న్ చేస్తే, సో ఓకే. సో నేను ఇక్కడ ఏంటంటే 10 = 20 ఇస్తున్నా. ఇప్పుడు ఈక్వల్ కాదు, సో అందుకోసం ఏంటంటే ఇది ఫాల్స్ని రిటర్న్ చేయాలన్నమాట. చూసారు కదా, ఫాల్స్ వచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఇంటీజర్ని మనం కంపేర్ చేసాము, కానీ ఇప్పుడు నేను ఏంటంటే డబుల్స్ ఉన్నాయి కదా, డబుల్స్ని కూడా ఆ డబుల్ వేరియబుల్ టైప్ కూడా కంపేర్ చేద్దాం. 10.10 = 20 అని ఇస్తున్నా. ఒకటి డబుల్ వాల్యూ, ఒకటి డెసిమల్ వాల్యూ అన్నమాట. డెసిమల్ అంటే ఇంటీజర్ వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే కంపేర్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఫాల్స్ వచ్చింది. సో ఏంటంటే ఇక్కడ డెసిమల్ కూడా యాడ్ చేద్దాం. 20 = 20. సో ఏంటంటే ఇక్కడ ఈక్వల్. సో ఏంటంటే ఇక్కడ మనకి ట్రూ అనేది రిటర్న్ చేయాలి. సో మనకి ఇక్కడ ట్రూ అనేది రిటర్న్ చేయాలి. సో ట్రూ అనేది రిటర్న్ చేసింది అనమాట. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్స్ని కంపేర్ చేద్దాం. స్ట్రింగ్స్లో వచ్చేసరికి శాంపిల్ టెస్ట్ కదా, టెస్ట్ ఇస్తాను. టెస్ట్ మనకి తెలిసిందే కదా ఆల్రెడీ. అది సిస్టమ్ ఎలాగ ఐడెంటిఫై చేస్తే స్ట్రింగ్ అంటే కొటేషన్స్లో మనము అది నెంబర్ అయినా కానీ ఆ టెస్ట్ అయినా కానీ ఇస్తే అది స్ట్రింగ్ కింద కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే టెస్ట్ ఇచ్చాను, సేమ్ ఇక్కడ కూడా టెస్ట్ ఇస్తున్నా. రెండు స్ట్రింగ్స్ని నేను కంపేర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ట్రూ అనేది రిటర్న్ అవ్వాలి. సో ట్రూ అనేది రిటర్న్ అయింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, నేను ఈ కొటేషన్లో ఉంటే టెస్ట్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. నేను 10 ఇస్తున్నాను. ఇక్కడ టెస్ట్ = 10 అనేది కంపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఫాల్స్ రిటర్న్ చేసాను, సేమ్ అనమాట, కరెక్ట్ అనమాట. సో ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈ బూలియన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో నేను ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటాను.
సో ఒక యూజర్ ఇన్పుట్ తీసుకుంటాను. సో అందుకోసం ఇన్పుట్ డైలాగ్ బాక్స్. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్ ఏంటంటే ఇచ్చిన నెంబరు ఈవెన్ ఆడ్ అనేది మనం చెక్ చేద్దాం. ఓకే. సో ఏంటంటే ఇక్కడ నెంబర్ ఇచ్చాను. సో ఎంటర్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ నేను ఒక ఈ యూజర్ ఇచ్చిన దాన్ని స్టోర్ చేయడం కోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. కంట్రోల్కి వేర్ _num నమ్మిస్తున్నాను. సో క్లిక్ ఓకే. ఇక్కడ ఏంటంటే నేను స్ట్రింగ్ డిఫాల్ట్ స్ట్రింగ్ ఉంటుంది వేరియబుల్ టైప్. సో దాన్ని నేను ఏం చేస్తానంటే ఇంటీజర్గా కన్వర్ట్ చేశాను. తర్వాత ఏంటంటే ఇఫ్ ఒక కండిషన్ని నేను యాడ్ చేస్తున్నా. ఇఫ్ కండిషన్లో ఈ యొక్క వేరియబుల్ కదా, ఈ నెంబరు డివైడెడ్ బై 2 వేస్తే ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు ఏంటంటే ఈవెన్ నెంబర్ అనమాట. కాకుంటే ఫాల్స్ ఆడ్ అనమాట. సో ట్రూ అయినప్పుడు ఈవెన్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో అందుకోసం నేను ఏంటంటే మెసేజ్ బాక్స్ ఇస్తున్నా. మెసేజ్ బాక్స్లో ఈవెన్ నెంబర్ అని చెప్పేసి ఇస్తున్నా. ఇది కాకుంటే ఫాల్స్ అయితే ఏమవుద్ది, ఆడ్ అవుతుంది అనమాట. సో ఆడ్ నెంబర్ అని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. సో ఇదనమాట. సో ఏంటంటే ఇది అవసరం లేదు, ఇది ఫస్ట్ డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి నెంబర్ తీసుకుంటుంది, ఆ నెంబర్ని ఇక్కడ చెక్ చేస్తాను అనమాట. అంటే అది 2తో డివైడ్ చేస్తే 0 అవుతుందా లేదా అనేది. 0 అయితే ఈవెన్ నెంబర్, 0 అవ్వకుంటే ఆడ్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఈ ఎగ్జాంపుల్ని. సో నెంబర్ అనమాట, నేను నెంబర్ ఏమి ఇస్తున్నాను అంటే 5 ఇస్తున్నాను. 5 ఎంటర్. ఓకే. 5 అనేది ఆడ్ అనమాట. సో మనకి ఏంటంటే ఆడ్ అనేది రిటర్న్ అవ్వాలి. సో ఆడ్ అనేది వచ్చింది. సో మళ్ళీ మనం ఒక ఈవెన్ నెంబర్ ఇచ్చి చెక్ చేద్దాం, కరెక్ట్గా టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందా లేదని. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 4 ఇస్తున్నాను. 4. ఓకే. ఎంటర్. సారీ, ఇది ఆడే చూపిస్తుంది అనమాట. సో ఏంటంటే సమ్ మిస్టేక్ ఉంది. సారీ, ఇక్కడ యాక్చువల్గా మాడ్ ఇవ్వాలి, మాడ్ ఆపరేటర్ ఇవ్వాలి. ఏంటంటే ఎందుకంటే డివైడర్ కాబట్టి వాల్యూ వస్తే రిటర్న్ చేస్తాయి. సో మనకి అంటే రిమైండర్ ఉంటుంది కదా, అది 0 అవ్వకూడదు. సో అందుకోసం ఎంఓడి మాడ్ ఇచ్చుద్దాం. mod 2 ఈక్వల్ టు 0. 0 అవుతే అంటే 2తో డివైడ్ అంటే మోడ్ వాల్యూ అనేది రిమైండర్ ఆర్ శేషం అనేది 0 గెయిన్ అయితే ఈవెన్ అనమాట, లేకుంటే ఆడ్ అనమాట. సో ఇది చెక్ చేసి చూద్దాం. డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. ఫోర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు కరెక్ట్గానే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ సరిగ్గా 8 ఇస్తాను ఇంకో టెస్ట్లో. ఎయిట్ ఇస్తున్నాను, ఈవెన్ నెంబర్ వచ్చింది అనమాట. సో ఇది గైస్ బూలియన్ వేరియబుల్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనం అరేస్ గురించి చూద్దాం.
Thank you for watching this video.